హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవకీస్ డిలైట్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా పుల్లగా ఉండే గోంగూర సోయా చంక్స్ కర్రీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే సోయా చంక్స్ని మనకెన్ని కావాలంటే అన్ని సోయా చంక్స్ని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే గోంగూర పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి మన గోంగూరని యాడ్ చేసుకోవాలి. అందులోకి మిర్చి అండ్ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. కోల్డ్ అండ్ కఫ్ వల్ల నా వాయిస్ కొంచెం బాగాలేదు, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి. వీటన్నిటిని మిక్స్ చేసుకుంటూ మగ్గ పెట్టుకోవాలి. ఇలా మగ్గ పెట్టుకునేటప్పుడే కొంచెం కరివేపాకు అండ్ రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకి కర్రీలోకి సాల్ట్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా, సో సాల్ట్ అయితే ఎక్కువే పడుతుంది. ఇక్కడ నేను చూపించినట్టుగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని పేస్ట్ చేసుకోవాలి. దీని తర్వాత కొబ్బరి అండ్ నువ్వుల్ని కొంచెం తీసుకొని వీటిని కూడా మెత్త పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఆనియన్స్, మిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఉంటుంటే వచ్చే స్మెల్ ఉంటుంది, భలే ఉంటుంది. ఆ స్మెల్ ఎప్పుడు వస్తుంది? మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడే. ఇప్పుడు ఈ గోంగూరని పేస్ట్ని కూడా ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి పసుపు, కారం మన టేస్ట్కి తగినంత అండ్ మనం ముందే చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం చికెన్ మసాలా అండ్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూర గ్రేవీలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ గోంగూరని సైడ్కి ఆయిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టుగా సైడ్స్కి ఆయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. దీని తర్వాత మనం నానబెట్టుకున్న సోయా చంక్స్ని కొంచెం లైట్గా పిండుకొని వేసుకోవాలి, లేదంటే మొత్తం నలిగిపోతాయి. ప్లీజ్ బీ ష్యూర్ దట్ ఈ సోయా చంక్స్ని లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ యాడ్ చేసేసుకున్నామంటే ఇవి ఉడికిపోయి మరీ పేస్ట్లా అయిపోతాయి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిందా? టేస్ట్ చేయాలందా? అయితే వెంటనే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.